సో లవ్ మ్యారేజ్ అండి? యా మేడం, లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. అవునా? యా, అంటే బేసికల్గా మా మా ఇంట్లో తెలుసు అనమాట, వీడు ఎట్లన్నా ఎవరినో ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు అని. దే ప్రిపేర్డ్. వీనికి ఎవడో పిల్లని ఇస్తాడు అని మా డాడీ మమ్మీ మాట్లాడుకున్నప్పుడు, వాడు ఎట్లా అట్లా ఎవరినో ఒకటి చేసుకుంటాడు, ఎవరినో ఒకటి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు, డాడీ పెళ్లి చేసేసుకున్నా అని. సో అంత గుడ్ బాయ్ మీరైతే. అంటే వాళ్ళ థాట్స్లో, అంటే నేను ఎప్పుడు ఎవరి థాట్స్లో లేను మేడం. అంటే ఐ వాంటెడ్ బి ఆల్వేస్ వర్స్ట్. అంటే ఇప్పుడు ఒకటి నన్ను ఇమాజిన్ చేసుకుని, అరే వీడు ఇట్లా అని ఇమాజిన్ చేసుకునే ముందు నేను దాన్ని కొంచెం వర్స్ బిహేవ్ చేస్తుండే. సో దట్ ఐ డోంట్ వాంట్ గివ్ అన్ ఎక్స్పెక్టేషన్ టు ఎనీబడి టిల్ టుడే. ఈ రోజు కూడా ఇప్పుడు సపోజ్ నేను ఆన్లైన్లో వీడియో పెట్టినుండే, నిన్న ఒక చిన్న పార్టీ అయింది. ఆ వీడియో జనరల్గా యాజ్ అన్ ఎంటర్ప్రీనర్ నేను పెట్టొద్దు, బట్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టాప్ మై సెల్ఫ్. అరే భానుగాడు ఇది కాదు అని అనుకునే ముందు ఐ జస్ట్ పోస్ట్ ఇట్, దే ఎంజాయ్ ద పార్టీ అని. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో నేను చూపిస్తాను, బికాస్ నాకు జడ్జ్మెంట్ వద్దు, వీడు ఒక బిజినెస్ మ్యానే అనే జడ్జ్మెంట్ నాకు వద్దు, వీడు ఒక ఎంటర్ప్రీనర్ అనే జడ్జ్మెంట్ నాకు వద్దు. ఐ వాంట్ బి మై సెల్ఫ్. సో మా వైఫ్ అంటది అప్పుడప్పుడు, అరే ఏంద్రా నువ్వు, లైక్ నీకు ఇంత మంచి పేరు ఉంది, నువ్వు ఎందుకు లైక్ వై యూ బీ లైక్ దిస్, బికాస్ ఐఎమ్ లైక్ దాట్. నేను అంతే, నేను అది, నేను ఈ ఎంటర్ప్రీనర్, నేను బిజినెస్ మ్యాన్ని కాదు, నేను ఇది. సో ఐ డోంట్ వాంట్ జనాలు అట్లా అనుకోవద్దు, నేను పోర్ట్రే చేసుకోను. నేను బయట కలిసిన అదే అంటాడు, సార్ మీరు మాట్లాడేది వీడియోలో సేమ్ ఉంటుంది. సో ఐ డోంట్ యాక్ట్, ఐ వాంట్ బి న్యాచురల్.